మరో 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళా ప్రారంభం కానుంది. ఈ కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. వస్తున్న భక్తులకు అనుగుణంగా అక్కడి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఈ క్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మా కీ రసోయ్ అనే కమ్యూనిటీ కిచెన్ ను ప్రారంభించారు. వారణాసిలోని రాణి నెహ్రూ హాస్పిటల్లో నంది సేవా సంస్థ నిర్వహిస్తున్న ఈ మా కీ రసోయ్ కిచెన్ లో కేవలం 9కే ఫుల్ మీల్స్ అందిస్తున్నారు. మహాకుంభమేళకు వచ్చే పేద భక్తుల కోసం ఏ మా కీ రసోయ్ కిచెన్ ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. వస్తున్న భక్తులకు అనుగుణంగా అక్కడి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ క్రమంలోనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మా కా రసోయి అనే కమ్యూనిటీ కిచెన్ ను ప్రారంభించారు. వారణాసిలోని రాణి నెహ్రూ హాస్పిటల్లో నంది సేవా సంస్థ నిర్వహిస్తున్న ఈ మా కా రసోయి కిచెన్ లో కేవలం ₹9కే ఫుల్ మీల్స్ అందిస్తున్నారు. మహాకుంభమేళాకు వచ్చే పేద భక్తుల కోసం ఈ మా కా రసోయి కిచెన్ ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. మహాకుంభమేళా ఏర్పాట్లను యూపీ సీఎం ఆదిత్యనాథ్ పరిశీలిస్తున్నారు. ప్రయాగ్రాజ్ లో 2వ రోజు పర్యటించిన ఆయన స్థానిక ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మాకా రసోయి కిచెన్ ని ప్రారంభించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. తన చేతుల మీదుగా కొంతమందికి భోజనాన్ని సీఎం యోగి అందించారు. యూపీలోని పేదలు, ఆర్థికంగా బలహీన వర్గాలను ఆదుకోవడానికి దీనిని ప్రారంభించామన్నారు. మాకా రసోయిలో భోజనంలో పప్పు, 4 రొట్టెలు, కూర, అన్నం, సలాడ్తో పాటు ఒక స్వీట్ కూడా ఉంటుంది. అక్కడి వంటగదిని పరిశీలించిన యూపీ సీఎం అక్కడ ఆహార నాణ్యత, శుభ్రత ప్రమాణాలు, ఇతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ కమ్యూనిటీ కిచెన్ ద్వారా కేవలం మహాకుంభమేళాకు వచ్చే భక్తులకు మాత్రమే కాకుండా ఎస్ఆర్ఎన్ ఆసుపత్రికి వచ్చే రోగులకు కూడా ఉపయోగకరంగా ఉండనుంది. దీనిని అత్యాధునిక రెస్టారెంట్ లాగా తీర్చిదిద్దినట్లు చెప్పారు.